అండి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ లాస్ట్ దాకా చూడండి ప్లీజ్. నైట్ దోశలకైతే రుబ్బు పెట్టుకున్నా, పొద్దున్నే లేచి జాడు కొట్టేసి పిల్లలు లేచిన తర్వాత పక్కలు తీసేసి ఇల్లంతా తుడిచేసాను. కొంచెం లాంగ్ వీడియో పెట్టానండి, ఎందుకంటే మధ్యాహ్నంది బ్రేక్ఫాస్ట్ నైట్ది మొత్తం పెట్టాలి కదా, అందుకే వీడియో లెంత్ ఎక్కువగా ఉంది. కొంచెం చూడండి సరేనా. మధ్యలో క్లిప్ చేస్తే మీకు అర్థం కాదు. నేను ఫుల్ డే అంతా ఏం జరిగింది, నా పిల్లల్ని చూసుకుంటే ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పనులు చేసుకుంటా ఎలా చేశాను అన్నది. ఇంకా బయట పని బట్టలు గిన్నెలు అయితే నేను పెట్టలేదు, ఓన్లీ వంట వారికే సరేనా. ఇంకా ఇల్లు తుడిచేసిన తర్వాత ఇద్దరికి బ్రష్లు అయితే చేయించాను, అదైతే తీయలేదు. ఇద్దరికి బ్రష్ చేయించి ఎట్లన్నా దోశ వేసామనుకో చట్నీ కావాలి కదండి లాస్ట్ కోసము, అందుకే పల్లీల చట్నీ చేశాను. మీకు చెప్పాను కదా ఎగ్ దోశ చేస్తానని, నేనైతే ఎప్పుడు ఎగ్ దోశ ఇలానే చేస్తాను. ఒక గ్లాసులో కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు కానీ నేనైతే కొత్తిమీర, ఉప్పు, కారము, కొంచెం పసుపు వేసి గుడ్డు కూడా వేసి గిలకట్టి పెట్టుకుంటానండి గ్లాసులోను. తర్వాత దోశ పోసుకొని నార్మల్ దోశలాగా వేసేసుకొని దాని మీద ఈ గుడ్డుకు పెట్టుకున్నాం కదండి, అలా వేయండి. ఎగ్ దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా ఉండదు. కొంతమంది డైరెక్ట్గా వేసుకుంటారు, నేనైతే డైరెక్ట్గా వేయను. ఎప్పుడు ఎగ్ దోశ వేస్తాను, ఇలాగ బయట కూడా ఇలానే వేస్తారు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా నాలానే. నేనైతే ఎప్పుడు ఎగ్ దోశ ఇలానే వేస్తాను, నాకు ఇలాగే ఇష్టం. అయితే దానిపైనుంచి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇంకా 3 గుడ్లు అయితే వేసుకున్నాం, ముగ్గురికి 3 దోశలు వేసుకున్నాం. కాజల్కి ఒకటి, లాస్యకి ఒకటి, నాకు ఒకటి. అయితే మేమైతే ఒక్కొక్క దోశ తింటామండి, ఎక్కువైతే తినలేము. ఎందుకో తినబుద్ధి కాదు. ఇంకా ఆమెకు పల్లీల చట్నీ, నేనైతే కొంచెం అల్లం చట్నీ కూడా ఉంది వేసుకొని మధ్యాహ్నం టిఫిన్ అయితే ఇంతటితో అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నంకి అయితే ఇంకా ఏమున్నాయి తెలుసా, బొబ్బరికాయలు, గోకరకాయ, చిక్కుడుకాయలు 3 కొన్ని ఉన్నాయి. ఈ 3 కలిపేసి మధ్యాహ్నంకి అయితే కర్రీ చేసేసానండి. అంటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా. నేను ఈ 3 కలిపి అయితే చెయ్యండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అందుకనే ఇంకా 3 కలిపి కర్రీ అయితే చేశాను. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, నేను ఇంక అన్నీ ఒకటేసారి వేసేస్తానండి. కూరగాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం అన్నీ ఒకసారి వేసేసి మూత పట్టి మగ్గిస్తాను. ఇంక అన్నిట్లో ఉప్పు అన్ని కారం కూడా వెళ్తుంది కదా, బాగుంటుంది వాటర్ వేయకుండా. లాస్ట్లోనే కొద్దిగా అంటే వాటర్ వేస్తాను. కూరగాయలు ఎప్పుడైనా కానీ ఇలానే ట్రై చేసి చూడండి, అన్నీ ఒకటేసారి వేసి మగ్గిపోతాయి మూత పెడితే చిన్న మంటలో పెట్టేసి. ఇంకా నేనైతే 2 రోజులకు ఒకసారి అయితే పప్పు చేస్తున్నానండి, ఎందుకంటే పప్పు నేనైతే తినను పప్పు. లాస్య ఎప్పుడు పప్పు అడుగుతుందండి, అందుకే 2 రోజులకు ఒకసారి కంపల్సరీ ఒకరోజు టమాటా పప్పు. ఈరోజు అయితే చుక్కకూర కదండి, బచ్చల కూర ఏమో ఏదో కూర అంటారు దీన్ని. ఎందుకంటే ఈ కూర ఏంటో నీకు తెలియదా అంటే, అది కుండీలో పెరిగిందండి. అది కుండీలో పెరిగిందని కొంచెం ఉంది కదా, ఎట్లాగ పప్పు వేసాను కదా దాంట్లో వేద్దామని. ఇది పొనగంటి కూర. అది మా కుండీలో బాగా పెరుగుతుంది, ఎప్పుడు తెంపేసి పడేస్తాను. కానీ అప్పుడు లాస్టే చిన్నగా ఉన్నప్పుడు కిచిడీలు అయితే వేసేదాన్ని నేను. ఇది ఎంత తెంపినా కానీ వస్తూనే ఉంటుందండి, అసలు తెంపు పడేసినా కానీ. ఇంకా ఎట్లాగా పప్పు వండుతున్నా కదా, కళ్ళకి కూడా మంచిది పిల్లలకి. పొనగంటి కూర పప్పు అయితే చేశాను మధ్యాహ్నంకి. ఈ కూరలో కొద్దిగా నీళ్ళు వేసేసి మగ్గబెట్టేశాను. ఇంకా పప్పు కూడా తాలింపు పెట్టేశాను, ఎందుకంటే ఆమె పప్పు ఎక్కువ ఇష్టంగా తింటుంది, ఆ పిల్లల కోసమన్నా. నేను ఎప్పుడు పప్పు తాలింపు పెడితే ఎల్లుల్లిపాయలు ఫస్ట్ వేస్తానండి, మీరేం వేస్తారన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయలు వేగాలి కదా, అందుకే నేను ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేస్తాను, పప్పులోనన్నా దేంట్లో అన్నా కానీ. తర్వాత తాలింపులన్నీ వేస్తాను. పప్పు తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఉంటే ఎవరన్నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఓకేనా. చూస్తే కనుక నా వీడియో ఏం పెట్టినా మీకు వస్తుంది. ఇంకా కామెంట్ కూడా చేయండి నా వీడియో ఈరోజు ఫుల్ డే వీడియో ఎలా ఉందో. ఇంకా ముందు కూడా చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇంకా మధ్యాహ్నం పప్పు అయితే రెడీ చేసి అన్నీ పెట్టేసేసి అన్నము కూడా వండేసానండి. అన్నము అయిపోయింది, పప్పు కూడా తాలింపు పెట్టేశాను. ఇవన్నీ చేసేసుకొని బయట గిన్నెలు వేసి బట్టలు వేసి రెడీగా ఉండే టైంకి ఒక అక్క ఫోన్ చేసింది, ప్రజాభవన్కి వెళ్దాం రా అని. ఎందుకు వెళ్ళానంటే అక్కడ చూడండి ప్రజాభవన్, మీరు చూసారా? నేను కూడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. చూడండి ప్రజాభవన్ అంటే ఇప్పుడు కొత్తగా పెట్టారు చూసారా, అది. దేనికి వెళ్ళామంటే కాజల్ పింఛనీ కోసం రాపిద్దామని వెళ్ళామండి. మొత్తం అంటే ఎంత జనమో ఎంత లైను, వెళ్ళి రాబోతుకే 2 అయింది. ఇంకా వచ్చిన తర్వాత పిల్లలకి ఇద్దరికి అన్నం తినిపించేసాను. డైలీ అలా తింటారు, ఒక్కొక్కసారి నేను తినిపిస్తాను. ఇంకా లాస్ట్ ఫస్ట్ తినిపించేసి తర్వాత కాజల్ కూడా తినిపించేసాను. చేయలేదు నైటు
మధ్యాహ్నం అయితే ఇంకా అక్కడ బయట తినేసాము. ఇంక ఇది నైట్ తిన్నాము. కాజల్కి పెడతా, నేను కూడా తినేసాను. ఎలా ఉంది నా వీడియో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.